హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఇవాళ వర్క్ బ్లౌజు నెక్ వెడల్పుగా షోల్డర్ జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. వర్క్ బ్లౌజ్ వచ్చేసి వెడల్పుగా వస్తుంది. మనం అట్నే కుట్టినామనుకో షోల్డర్ అనేది జారిపోతుంది. జారిపోకుండా ఉండాలంటే మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. మనకు 2 ఉందా 2.5 ఉన్నదా నెక్ అది చూసుకొని ఇట్లా కొలుచుకొని మధ్యలో కుట్టు పెట్టేసుకొని దాన్ని ఉల్టా తిప్పేసుకునేటప్పుడు క్లాత్ మందంగా ఉంటే ఏం కాదు. మన దగ్గర క్యాన్వాస్ అయినా వేరే అంత కలిసి ఏదైనా లైనింగ్ క్లాత్ అయినా మిగిలితే ఆ నెక్ మందం వేసుకొని ఉల్టా తిప్పుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే నెక్ వెడల్పు ఉన్నప్పుడు చిన్నగా వేసుకొని కుట్టుడు ఎలానో నేను ఇంట్లో చూపిస్తున్నా. వేరే ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేను వేరే షార్ట్లో పెట్టిన, అది చూసుకోండి. దాంట్లో ఫ్రంట్ పార్ట్కు నేను వేరే లైనింగ్ క్లాత్ వేసి స్టిచ్ చేసిన. అవి మధ్యలో డోరీస్ కుట్టడానికి ఇలా వర్క్ తోటి వచ్చింది. అవి కట్ చేసి పక్కకు పెట్టేసిన. వాళ్ళకు డోరీస్ అవసరం లేదని అన్నారు, అందుకని అట్లా కట్ చేసిన. మీరు కూడా ఇట్లా వర్క్ వచ్చినప్పుడు ఇట్లా చేసుకోండి, లేకుంటే షోల్డర్ అనేది జారిపోతుంది. లైనింగ్ క్లాత్ కరెక్ట్ కట్ చేసుకొని మధ్యలో స్టిచ్ చేసుకొని డైరెక్ట్ ఉల్టా తిప్పేసుకుంటే మనకు షోల్డర్ అనేది జారేది నీట్గా వస్తుంది. ఒకసారి మంచిగా నీట్గా చూసుకోండి ఎట్లా వచ్చిందో. మంచిగా మధ్యలో కట్స్ పెట్టుకొని ఉల్టా తిప్పితే నీట్గా వచ్చేస్తుంది మనకు. ఇది బ్యాక్ పార్ట్ వరకు నేను తీసిన. ఎట్లున్నదో చూసి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.